అందరికీ నమస్కారం అండి. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్. ఇది ఫ్రెషర్స్ హైరింగ్ పోర్టల్ అండి. అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మీకు ఎన్ఐటీ సిరీస్, మన తెలుగు వారికి అవసరమైనటువంటి జోషా కౌన్సిలింగ్‌లో ఉన్నటువంటి 119 ఇన్‌స్టిట్యూట్‌ల యొక్క సమాచారాన్ని తెలుగులో సమగ్రంగా మనం అందిస్తూ ఉన్నాం. ఇందులో ఎన్ఐటీ ప్లేలిస్ట్‌లో గాని ఎళ్లి చూసినట్లయితే మీకు ఈ 32 ఎన్ఐటీస్ యొక్క సమాచారం మన యొక్క పర్స్పెక్టివ్‌లో, అంటే మన తెలుగు వారి యొక్క పర్స్పెక్టివ్‌లో అందించడం అనేది జరుగుతుంది. సో, ఇందులో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తరాఖండ్. ఇది మనం 2010లో చాలా ఇన్‌స్టిట్యూట్స్ పెట్టినానని చెప్పినాను కదండీ ఇంతకుముందు గూడా. సో, అందులో భాగంగా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందండి. ఉత్తరాఖండ్ కూడా దేవభూమి అంటారు మనకి, ఎందుకంటే చాలా పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా టెంపరరీ క్యాంపస్‌లో ఉందండి. ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గర్హ్వాల్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. ఒక టెంపరరీ క్యాంపస్‌లో ఉంది. సో, దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 103గా ఉందండి. ప్రెజెంట్ ఉన్నటువంటి క్యాంపస్ ఏదైతే ఉందో ఇది ఒక 100 ఏకర్స్ క్యాంపస్, ఉత్తరాఖండ్ క్యాంపస్ ఏదైతే ఉందో. ఇక నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్ అండి. ఇది 119 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం దీన్ని. ఇంకా రిషికేశ్ అనేటువంటి ఒక మనకు తీర్థ పుణ్యక్షేత్రం ఉంది కదా హిందువులకి, హరిద్వార్ అండ్ రిషికేశ్ ఆర్ ది నియరెస్ట్ రైల్వే స్టేషన్స్. ఇవి 2 కూడా ఒకటేమో 100 కిలోమీటర్స్ ఉంది, ఇంకోటేమో 120 కిలోమీటర్స్ వరకు ఉంది హరిద్వార్ రైల్వే స్టేషన్. సో, రివ్యూస్ అంత మంచిగా లేవండి దీనికి. పర్వాలేదు. అంటే ఉన్నాయంటే ఉన్నాయి తప్ప, ఎందుకంటే నెగెటివ్స్ ఉన్నాయి. కొన్ని నెగెటివ్స్ కనిపిస్తున్నాయి. ఫుడ్ కూడా యావరేజ్‌గా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా సరిగ్గా బిల్టప్ అవ్వలేదు. సో, ఇక్కడ ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్ కూడా దొరుకుతుంది, వెజ్ కూడా దొరుకుతుందండి. సో, ప్లేస్‌మెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు మనం ఇక్కడ సీఎస్ఈలో 90% ప్లేస్‌మెంట్ అవుతుంది. ట్రిపుల్ ఈలో ఒక 72% ప్లేస్‌మెంట్ అయింది. ఈసీలో 84% ప్లేస్ అయ్యారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో 90% ప్లేస్ అయ్యారు. ఓవరాల్‌గా ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ గాని చూసినప్పుడు మనకి 80.77 ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ ఉందండి. ఇకపోతే మొత్తం ఇంటేక్ వచ్చేసి 180 సీట్స్. మాక్సిమంగా ఈ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కూడా ఏదైతే 2010లో వచ్చినాయని 180 నుంచి 300 లోపే ఉంది ఇంటేక్. సివిల్ ఇంజినీరింగ్‌లో ఒక 36, సీఎస్ఈలో ఒక 36, ట్రిపుల్ ఈలో ఒక 36, అదేవిధంగా ఈసీఈలో ఒక 36 అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో 36. ఆల్ టుగెదర్ మనకి 180 సీట్స్. ఇందులో ఉత్తరాఖండ్ కోట 90 సీట్స్ ఉంటాయి. అదర్ స్టేట్ కోట ఒక 90 సీట్స్ ఉంటాయి. సో, హరిద్వార్, రిషికేశ్ పుణ్యక్షేత్రాలండి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ, ఇది కూడా పొల్యూషన్ లేనటువంటి ఏరియా, హిల్లీ ఏరియా. కేదార్‌నాథ్, బద్రీనాథ్ టెంపుల్స్ ఉన్నాయి. సో, సమయం వచ్చినప్పుడల్లా శివుడిని దలుచుకుంటూ మంచిగా మీ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి మంచి ప్యాకేజ్ కొట్టుకోవాలని ఆశిస్తున్నాను. సో, అయితే ఇన్ని రకాల కౌన్సిలింగ్‌లు, ఇంత మతలబు ఉన్నటువంటి ఈ యొక్క ఇంజినీరింగ్ యూజీ అడ్మిషన్ కెరియర్ గైడెన్స్‌ని జోష్ ఇన్నోవేషన్స్ సంస్థ గత 20 ఏళ్ల నుంచి అందిస్తూ వస్తుంది. సో, కొన్ని వేల మంది పేరెంట్స్‌కి నేను కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో, ఈ అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని మీ యొక్క జోషా, సీసాబ్, విట్, ఎస్ఆర్ఎం, అమృత, కామెడ్‌కే, ఎఫ్సెట్, ఎంసెట్, ఇంకా రిమైనింగ్ ప్రామినెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఒక్కో దాంట్లో 5-6 రౌండ్లు, సీసాబ్ ఒక 2 రౌండ్లు, ఎంసెట్‌లో ఒక 3 రౌండ్లు, ఇట్లా ఇన్ని కౌన్సిలింగ్‌లు, వాటికి డెడ్‌లైన్స్, డేట్స్, చాయిస్ ఫిల్లింగ్స్, పేమెంట్స్, అండ్ కంపారిజన్ బిట్వీన్ ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్, తర్వాత ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ అండ్ ఐఏఎస్ఆర్స్, జీఎఫ్టీఐస్, ఇంత కంపారిజన్ మనం చేసుకోవాలి మనం కెరియర్ తీసుకోవాలన్నట్లయితే. కానీ వ్యక్తిగతంగా మీరు ఇంట్లో కూర్చొని గూగుల్‌ని బేస్ చేసుకొని చేయాలంటే ఇది మీతోటి అయ్యే పని కాదు. తప్పనిసరిగా ఏదో ఒక కౌన్సిలర్‌ని మీరు అప్రోచ్ అవ్వాలి. నా యొక్క స్పెషాలిటీ ఏంటంటే నేను మీకు చెప్పుకునేది, నేను అడ్మిషన్ కౌన్సిలర్, అంటే కన్సల్టెన్సీ, అడ్మిషన్‌లు ఇప్పించే కన్సల్టెంట్‌గా దాదాపు గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. కెరియర్ గైడెన్స్ ఇచ్చేటువంటి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. మోరోవర్ ఒక సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. ఒక అబ్రాడ్ కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాను. ఒక ఫారెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ రన్ చేస్తున్నాను. ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్ అని చెప్పేసి ఇది ఒక రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట, లైక్ నౌకరీ లాగా. ఇట్లాంటి పోర్టల్ రన్ చేస్తున్నాను. అందువల్ల ఈ ఇంజినీరింగ్ కాలేజీల యొక్క భవితవ్యము, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్ని కొన్ని ఆన్‌లైన్‌లో చెప్పడం భావ్యం కాదు గానీ,
బట్ మోస్ట్లీ మీకు పర్సనల్గా కలిసినప్పుడు నా సర్వీస్ అనేది మీకు క్లియర్గా అందుతుంది. ఈ మొత్తాన్ని కలిపి నేను ఛార్జ్ చేస్తున్నటువంటి కేవలం 10,000 రూపాయలు మాత్రమే. ప్లస్ ఈ 10,000 రూపాయలకి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే మీరు నాకు కానీ ఇక్కడ కానీ కనెక్ట్ అయితే మీరు అబ్రాడ్కి వెళ్ళేదాకా నాతో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి నా యొక్క నెట్వర్క్ను పెంచుకునే దాంట్లో భాగంగా కేవలం 10,000 రూపాయలకి మళ్ళీ ఒక కోర్సు కూడా నేర్పిస్తున్నాయి ఇందులో. కాబట్టి హరీ అప్. ఓన్లీ 200 సీట్స్ మాత్రమే నేను తీసుకుంటానండి. ఎందుకంటే నేను చేయగలిగినటువంటి కౌన్సిలింగ్ కెపాసిటీ అంతవరకే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఇమ్మీడియట్గా పొంగల్ తర్వాత కానీ మీరు వచ్చినట్లయితే మీకు ఈ సర్వీస్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.